This video is for educational and informational purposes only. Please do your own research before applying. వ్యవసాయ శాఖలో చేసే పర్మనెంట్ ఎంటీఎస్, ఎల్డీసీ, యూడీసీ ఇంకా ఇలా చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో పోస్టులను బట్టి మినిమం 10th క్లాస్ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళ వరకు ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నవి. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000 వరకు జీతం అయితే పొందొచ్చు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 2026 ఇయర్కి సంబంధించి అగ్నివాయు ఇంటేక్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.cau.ac.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు నాన్ టీచింగ్ విభాగంలో చాలా రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో చాలా వారికి క్వాలిఫికేషన్స్ అంటే నేను ఇదే వీడియోలో ఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఎలిజిబుల్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూద్దాము. 15 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. ఇందులో చాలా రకాల వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, చాలా రకాల వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. నేను ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ డిప్యూటీ రిజిస్టర్ వేకెన్సీస్కి మాస్టర్స్ డిగ్రీతో పాటు 9 years అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా అడ్మిన్గా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్తో పాటు 5 years జేఈ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత మెడికల్ ఆఫీసర్ వేకెన్సీస్కి ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్కి మాస్టర్స్ డిగ్రీ చేస్తే ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ వేకెన్సీస్కి మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్ ఎడ్యుకేషన్ కానీ లేదా స్పోర్ట్స్ సైన్స్ చేసి ఉండాలి. తర్వాత జూనియర్ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. కంప్యూటర్ ఆపరేటర్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. పర్సనల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సెక్రటరియల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి షార్ట్ హ్యాండ్ టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. తర్వాత యూడీసీ లేదా అసిస్టెంట్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇది ఓన్లీ యూడీసీకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు చూసుకోండి. ఇక్కడ ఫర్ అసిస్టెంట్ కానీ ఇచ్చారు. సో అంటే యూడీసీకి మీరు జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసేసాలు, అసిస్టెంట్ వేకెన్సీస్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ వేకెన్సీస్కి ఏ డిగ్రీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత డ్రైవర్ వేకెన్సీస్కి 10th క్లాస్ పాస్ అయితే చాలు, 3 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. తర్వాత అకౌంట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ ఇన్ కామర్స్ లేదా ఎకనామిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ వేకెన్సీస్కి 12th క్వాలిఫికేషన్ ఉంటే సారు, దాంతోపాటు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. కాంపౌండర్ డ్రెస్సర్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఎక్స్పీరియన్స్ అవసరం లేని వేకెన్సీస్ని అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వేకెన్సీస్లో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా నేను చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి పోస్టులను బట్టి ఏజ్ లిమిట్ కూడా మారుతుంది. డిప్యూటీ రిజిస్టర్ వేకెన్సీస్కి 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏఈ, మెడికల్ ఆఫీసర్, స్టూడెంట్ వెల్ఫేర్, స్పోర్ట్స్ ఆఫీసర్ వేకెన్సీస్కి 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. జేఈ, కాంపౌండర్, ఆపరేటరు, పిఏ, యూడీసీ, డ్రైవరు, ఫీల్డ్ కమ్ ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి 30 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎల్ఈసీకి 27 ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ ఇంకా కాంపౌండర్ డ్రెస్సర్ వేకెన్సీస్కి 25 ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీది జస్ట్ జనరల్ వాళ్ళకి మాత్రమే. ఇంకా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, క్లియర్గా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ కూడా పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఎంటీఎస్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే బేసిక్ పేనే లెవెల్ 1 ప్రకారం 18,000 ఉంటుంది. తర్వాత ఎల్డీసీ డ్రైవర్ వేకెన్సీస్కి లెవెల్ 2 ప్రకారం 19,900 ఉంటుంది. యూడీసీ వేకెన్సీస్కి లెవెల్ 4 ప్రకారం 25,500 ఉంటుంది. యాక్ట్స్ అసిస్టెంట్స్ కానీ కాంపౌండర్, ఫీల్డ్ అసిస్టెంట్ కమ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి లెవెల్ 5 ప్రకారం 29,200 ఉంటుంది. జేఈ, పిఏ వేకెన్సీస్కి లెవెల్ 6 ప్రకారం 35,400 ఉంటుంది. ఏఈ, ఎంఓ, ఎస్డబ్ల్యూఓ, స్పోర్ట్స్ ఆఫీసర్ వేకెన్సీస్కి లెవెల్ 10 ప్రకారం 56,100 ఉంటుంది. డిప్యూటీ రిజిస్టర్ వేకెన్సీస్కి లెవెల్ 12 ప్రకారం 78,800 ఉంటుంది. ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు అడిషనల్గా ఎమోల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేస్తారు, అంటే ఎలిజిబుల్ కాదా స్క్రీనింగ్ చేసి, దాని తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి, దాని తర్వాత కొన్ని వేకెన్సీస్కి ఇంటర్వ్యూ అలా కండక్ట్ చేసి, ఫైనల్గా డీవీ కండక్ట్ చేసి, మెడికల్ ఎగ్జామినేషన్, పోలీస్ వెరిఫికేషన్తో ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు అప్లికేషన్ ఆల్రెడీ 10th జనవరి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో చివరి తేదీ 15th ఫిబ్రవరి ఉంటుంది. అప్లై చేసుకున్నాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, హార్డ్ కాపీ. దాన్ని 22nd ఫిబ్రవరి లోపు ఒక అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్కి అయితే పంపించాలి. నేను ఎవ్రీథింగ్ చెప్తాను, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. అది అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.cau.ac.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 15th ఫిబ్రవరి వరకు అప్లికేషన్ చేసుకోవాలి. వాళ్ళు ఏమన్నా ఫోటో, సిగ్నేచర్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ చేసుకున్నాక లాస్ట్కి మీకు ఒక హార్డ్ కాపీ వస్తుంది. సో ఆ హార్డ్ కాపీని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఎన్వలప్ పైన రాసి వయాస్ పోస్టు లేదా కొరియర్ ద్వారా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి రిజిస్టర్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్, మణిపూర్ 795004 ఈ అడ్రస్కి అయితే 22nd ఫిబ్రవరి లోపు పంపాల్సి ఉంటుంది. రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అటాచ్ చేయాలి. జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్స్ ఏమీ అవసరం లేదు. అప్లికేషన్ ఫామ్తో పాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అన్నీ కలిపేసి పంపిస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. సో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. డైరెక్ట్ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేకపోతే పక్కనే రిజిస్టర్ అని ఉంటుంది, క్రియేట్ ఏ న్యూ అకౌంట్ దగ్గర ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అన్నీ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఈ అప్లికేషన్ చేసుకున్నాక హార్డ్ కాపీ వస్తుంది. దాన్ని వాళ్ళు చెప్పిన అడ్రస్కి 22nd ఫిబ్రవరిలో పంపిస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్ని స్క్రీనింగ్ చేసి, ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ మణిపూర్, ఇంపాల్లో ఉన్న సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళైతే చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో అంటే మీకు ఇనీషియల్గా సెలక్షన్ ప్రాసెస్ కానీ ఇనీషియల్గా పోస్టింగ్ అక్కడ మణిపూర్ అక్కడ సైడే ఉండొచ్చు. మాకు పర్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఇనీషియల్గా ఎక్కడైనా సరే అనుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ ఉంటుంది. మీరు కావాలంటే ఫ్యూచర్లో మన ఓన్ స్టేట్స్లో ఉన్న ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.